తేదీ సెప్టెంబర్ 29, వారం సోమవారం, తిథి సప్తమి సాయంత్రం 4:31 వరకు, నక్షత్రం మూలా నక్షత్రం పూర్తి, వర్జం తెల్లవారుజామున 4:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:09 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:45 నుండి 3:33 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సన్నిధుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రస్తావన ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్స్, అదే విధంగా వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలను చెప్పవచ్చు. మిథున రాశి. మీ నడవడిక సూటిగా ఉంటుంది. మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు, అదే విధంగా బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి. ఆర్థిక విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాల్లో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి. సింహరాశి. జీవితంలో ఏదో సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి గాను కావలసిన సలహాలు, సూచనలు పెద్దల నుండి తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కన్యా రాశి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మార్పులు కోరుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు చోటు చేసుకుంటే జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. తులారాశి. రుణాలు మొత్తం తీర్చివేస్తారు. మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కొన్ని విషయాలలో ఇతరుల అతిజోక్యం వలన కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంది. వృశ్చిక రాశి. అధిక శ్రమ పంచుకోవడానికి నమ్మకస్తులైన వారిని కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ను, అదేవిధంగా వ్యాపారంలో లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ధనుస్సు రాశి. అనుకున్న విధంగా నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఎదుటివారు చెప్పేది కొన్ని నిజమైన, కొన్ని అబద్ధమైన సరే వాటిని వినడం, తద్వారా మీరు ఏం చేయదలుచుకుంటే అది చేయడం చెప్పదగినది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. మకర రాశి. సున్నిత వ్యవహారాల్లో ఓర్పు చూపడం వలన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగంపై వేటు వేసే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించాలి. కుంభరాశి. ఏదైనా ఒప్పందాలకు సంబంధించిన విషయ వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాయిదాలో ఉన్న కొన్ని కోర్టు కేసులు అనుకూలమైన మలుపులు తిరుగుతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మీన రాశి. భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూలపడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా సామాన్యంగా ఉంటుంది. రావాల్సిన కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి.